హాయ్ హలో వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజు రెసిపీ క్యాబేజీ కర్రీ అండి. నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. అందరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేసేసుకున్నా. కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను. సోంపు, ధనియాలు, కొంచెం వెల్లుల్లిపాయలు, యాలకులు, లవంగం, జీడిపప్పులు ఇలా దంచి పేస్ట్ చేసేసుకుని దానిలో ఫ్రై చేసేసుకుంటున్నాను. క్యాబేజీ స్మెల్ అంటారు కదా, ఆ క్యాబేజీ స్మెల్ అనేది కూడా ఉండదు అసలు. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా చేస్తాను కర్రీ. ఇది చపాతీలోకి, రోటీల్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఆ పేస్ట్ యాడ్ చేసేసాను. స్మెల్ అయితే ఉండదండి. ఉల్లిపాయలు ఇవన్నీ టమాటాలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు క్యాబేజీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ క్యాబేజీ వాటర్తోనే మగ్గిపోతుంది అసలు ఎక్కువ. దీనిలోకి ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే వాటర్కి మగ్గిపోతుంది. తర్వాత మూత పెట్టి మనం ఒక పావుగంట ఉడకనిస్తే ఆ పచ్చి స్మెల్ అంతా పోయి చక్కగా ఉట్టి కర్రీ కూడా తినేసేయచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ చాలా పెడుతున్నారు, చాలా బాగుంటున్నాయి, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అయిపోయింది కర్రీ. మీరైతే ఇంకేం చేస్తారో కామెంట్స్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను క్యాబేజీ కర్రీ. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.